ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. చూద్దామా. ఓకే. నిమ్మకాయ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. నిమ్మకాయలతో నిమ్మకాయ పులిహోర, పచ్చళ్ళు, నిమ్మకాయతో ఏం చేస్తాం? స్నాక్స్ లో పైన అలా పిండుకుంటూ ఉంటాము, కూరల్లో పిండుకుంటూ ఉంటాము, అంతే. సమ్మర్ లో అయితే నిమ్మకాయ రసం తాగుతాం. ఓకే, మరి ఇప్పుడు దీంతో స్పెషల్స్ అంటే కొంచెం ఆ నిమ్మ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఏదైనా ట్రై చేయొచ్చేమో. అంటే ఇలా పులిహోర ఇదంతా కూడా మరి ఫ్లేవరే కదా మనకు తెలుస్తుంది. అలాంటివి ఏమైనా చేస్తారేమో చూద్దాం. ఓకే, ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి. మీ పేరేంటి? రాజేశ్వరి గారు. మీ పేరు? స్వప్న. ఓకే, స్వప్న అండ్ రాజేశ్వరి. చూసారు కదా మెయిన్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. ఓకేనా? ఓకే అండి. సో నిమ్మకాయ అంటేనే మనకి మామూలుగా అన్నిట్లో పైన అలా పిండుకుంటూ ఉంటాం. నిమ్మకాయ పచ్చడి ఇలాంటివే కదా చేసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ మీరేం చేస్తున్నారు నిమ్మకాయతో స్పెషల్? నిమ్మకాయ పెసరపప్పు చారు. నిమ్మకాయ పెసరపప్పు చారు. ఓకే, సో ఇంతకీ ఫస్ట్ మీరేం చేస్తున్నారు? నిమ్మకాయ బీట్రూట్ పులిహోర. నిమ్మకాయ బీట్రూట్ పులిహోర. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే. ఓకే, మరి నిమ్మకాయ పెసర చారు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నిమ్మకాయ పెసర చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయ 1, పెసరపప్పు 1 కప్పు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత. నిమ్మకాయ పెసర చారుకి కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. ఓకే, పాన్ ఆల్రెడీ ఉంది, స్టవ్ ఆన్ చేశాను. సో మామూలుగానే చారు అంటే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు కదా. సో అన్ని రెడీగా ఉంటాయి కాబట్టి. అన్ని రెడీగా ఉన్నాయండి. పాన్ హీట్ అయ్యింది. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం మనము. ఓకే, పోపుకు సరిపోయేంత వేసుకుందాము. ఓకే, పోపు దినుసులు వేసుకుందాము. ఓకే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దాము. పచ్చిమిరపకాయలు వేగాయి. దాని తర్వాత వట్టి మిరపకాయలు వేసుకుందాము. మిరపకాయలు. ఇప్పుడు వెల్లిపాయలు వేసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు. ఓకే. ఆనియన్స్ వేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఓకే. ఈ పెసరపప్పు చారులో నిమ్మకాయ కూడా పిండుకుంటే మనకి బాగుంటుంది కదా. సో యాక్చువల్ గా సమ్మర్ స్పెషల్ చారు ఇది. ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి మీరు ముందే చూపిస్తున్నారు అన్నమాట. తెలియని వాళ్ళు కూడా చక్కగా చూసి నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దానికి తగినంత పసుపు వేసుకుందాము. ఓకే. ఓకేనా స్వప్న? కొంచెం ఇది వేగాక మనం పప్పు పోస్తాము. ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చావా? ఉడికించి తీసాను. వేసిండి అక్కడే. అయినా పెసరపప్పు చారు చేసుకున్న పెసరపప్పు కూడా కొంచెం పలుపలుగా ఉంటే బాగుంటుంది కదా. అంటే ఉంటుంది, అది కూడా వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి గ్రైండ్ చేసేస్తారు. ఓకే. ఎందుకంటే మామూలుగా పెసరపప్పు ఉడికించి మనం దాంట్లో వేసి కలిపేటప్పటికి ఆ మెత్తదనానికి అది ఇదైపోద్ది. సపరేట్ గా మనం ఇచ్చేసుకోకర్లా. ఇందులో సాల్ట్ వేసాము. ఇప్పుడు ఆల్రెడీ వేసావు ఇందాక? వేయలేదు, సాల్ట్ వేయలేదు. నేను వేయలేదులే, వేసుకోండి. అంటే గుర్తుందా లేదా మీకు అని టెస్ట్ చేస్తుంది అనమాట. రెగ్యులర్ గా చేసేదేగా. ఓకేనా? సో కొంచెం మరగాలి. ఓకే. మా శ్రీవాణికి టైం వచ్చేసింది ఇప్పుడు. ఎస్. మరి ఇది మరిగేలోపు నేను చక్కగా మౌరి చిట్కా తెలుసుకొని వస్తాను. ఓకే, మౌరి చిట్కా తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? హాయ్. నీ పేరు? భావన. చిట్కా చెప్తావా? ఓకే, చెప్పు. జుట్టు బాగా రాలుతున్నట్టయితే నైట్ పడుకునేటప్పుడు 4 బాదం పప్పులు నానబెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత అది తింటే హెయిర్ ఫాల్ చాలా తగ్గిపోతుంది. వావ్, మంచి చిట్కా అండి. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు డైలీ నైట్ 4 బాదం పప్పులు నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే తిన్నట్టయితే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఓకే, మరి ఇంత మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, చిట్కా చూసారు కదండి. ఓకేనా స్వప్న, చూద్దామా? చూద్దాము. ఇది మరిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకొని నిమ్మకాయ రసం, ఎందుకంటే వేడి మీద మరిగేటప్పుడు నిమ్మకాయ పిలిస్తే చేదైపోతుంది, అందుకని చెప్పేసి ఆఫ్ చేసి తీసుకుందాం ఇప్పుడు. కానీ చాలా కమ్మగా ఉంటుంది కదా. నార్మల్గా చిన్నపిల్లలందరికీ ఇదే పెసరపప్పు చారేసే కదా పెడతారు. అవును.
కాకపోతే అప్పుడు కొంచెం ఆ పచ్చిమిరపకాయలు అవి లేకుండా వాళ్ళకి, సో అందరికి కావాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే ఇలా. ఓకే, ఏమైనా వేయాలా? ఇందులో నిమ్మరసం వేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాం మనం. ఓకే. అవి మునిగిపోతాయేమో. ఓకే, పుదీనా. పుదీనా. శ్రీవాణి గారు, గీత గారు, వేడి వేడి నిమ్మకాయ పెసరచారు రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. మరి నిమ్మకాయ పెసరచారు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. నిమ్మకాయ పెసరచారు తయారు చేయు విధానం. ముందుగా పెసరపప్పు ఉడికించి మిక్సీ పట్టి తగినన్ని నీళ్లు పోసి పల్చగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తాలింపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, మిక్సీ పట్టిన పెసరపప్పు, ఉప్పు వేసి మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం వేసి బాగా కలిపి పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నిమ్మకాయ పెసరచారు రెడీ.